అంకుల్ అయితే లిఫ్ట్ ఇచ్చారు. నీకు లిఫ్ట్ కావాలంటే నాతో పని చేయాలన్నారు. ఇక్కడికి వచ్చి ఈ పని అయితే చేస్తున్నాం. మొత్తం కొలతలు అయితే కొలుతున్నాం. ఇదర్ కొలతలు అయితే కొలిపిస్తున్నాడు. టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్కి అయితే తీసుకెళ్తాడట. పర్లే. నేచర్ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, చెడగొట్టినప్పుడు చూడడానికి ఎలా దరిద్రంగా ఉంటుందో చూసుకోవచ్చు. అందుకే సేవ్ నేచర్ అంటారు. వర్షం అయితే ఘోరంగా ఉంది. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాలా. 3 కిలోమీటర్లు వెళ్ళి హైవే అయితే ఉంటుందంట. ఇక్కడ అయితే నన్ను మార్నింగ్ నుంచి చూసుకున్న అన్న అయితే ఇక్కడ ఫుడ్ అయితే ఇప్పించాడు. తినేసా ఆల్రెడీ. ఇక్కడ నుంచి వెళ్ళిపోవన్నాడు. పాపం మనోడికి కొంచెం కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంట. బాగా పెయిన్ వస్తుందని దింపేసి వెళ్ళిపోయాడు. నాతో పాటు తింటా అన్నాడు. కానీ ఇక్కడ 3 కిలోమీటర్లు అయితే నడుచుకొని వెళ్తే హైవే వస్తుందంట. డైరెక్ట్ పూణే ముంబై హైవే. ఆ ముంబై హైవేకి వెళ్ళిపోతే లెఫ్ట్ తీసుకొని కొంచెం ఒక 1 కిలోమీటర్ నడుచుకొని వెళ్తే మనకి ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. అక్కడ కంపల్సరీ స్టే ఇస్తా అన్నారు. చూద్దాం. ఏదో కొంచెం వర్షం తగ్గాక బయలుదేరదాం అనుకున్నా. ఇక్కడ ఒక అరగంట ఇక్కడే రెస్ట్ తీసుకొని బయలుదేరదాం అనుకుంటున్నా. 4 అవుతుంది టైం ఇప్పుడు. పర్లేదు, ఈరోజు అయితే బాగా జరిగింది. రేపు నుంచి ఇంకా చూస్తూనే ఉండాలా. వీడియో మాత్రం చూడండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ బోలా హాయ్. ఇప్పుడైతే హుబ్లీ నుంచి అయితే ఆగుతలేదు. ఇక్కడ నుంచి బల్గావి వెళ్ళిపోతున్నా. బల్గావిలో ఒక పోర్ట్ ఉంది, అది చూసుకుందాం రేపు. పెట్రోల్ బంక్లు అడిగితే ఇంకా కాదు 12 ఆ టైం వరకు అంటున్నారు. ఈ టైం వేస్ట్ చేయడం ఎందుకని నేను ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు. ఆప్ మరి నాతో మాట్లాడి తీసుకెళ్తా అన్నాడు. హాయ్ అన్న. బాగుంది జర్నీ, ఇబ్బంది ఏమి లేకుండా ఉంది. మంచిగా ఫుడ్ కూడా తిన్నా. చూద్దాం. గుడ్ మార్నింగ్ అందరికీ. మనం ఈ వితౌట్ మనీ ట్రావెలింగ్లో 22 డేలో ఉన్నాం. బల్గావి నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోయా. మార్నింగ్ 6 అయింది టైము. ఇప్పుడు సన్ రైజ్ కూడా అవుతుంది, కానీ మబ్బులు ఉండడం వల్ల కనిపిస్తలేదు. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ అయితే నేను టార్గెట్ పెట్టుకున్నా. ఎంత తొందరగా రీచ్ అవుతామో చూద్దాం. తొందరగా అవసరం లేదు, ఈవినింగ్ వరకు రీచ్ అయినా పర్లేదు. ఎల్లుండి పూణేకి వెళ్ళిపోతా. 300 కిలోమీటర్లు అయితే పూణే ఉంది. చూద్దాం జర్నీ ఎలాగైతే జరుగుతుందో ఈరోజు. మార్నింగ్ అయితే లిఫ్ట్ అయితే దొరికింది. థ్యాంక్స్ అన్న. ఎంత దూరం వెళ్తారో తెలియదు, చూద్దాం. తొందరపడుతూ అవసరం లేదు. మొత్తం డైరెక్ట్ మనకి ఏదైనా దొరికిందంటే 2 hours 3 hours వెళ్ళిపోవచ్చు. అట్లే అడ్వెంచర్ చేసుకుంటూ వెళ్దాం ఈ రోజుని. అన్న అయితే ఒక 10 కిలోమీటర్లు అయితే తీసుకొచ్చాడు. తన ఫామ్కి అయితే వెళ్తున్నాడంట. ఒక 10 ఆవులు ఎన్నో ఉన్నాయంట. నన్ను తీసుకెళ్తా అంటున్నాడు. కానీ 10:30 11 అయిపోతుందండి మళ్ళీ వాపస్ వచ్చేసరికి. వద్దని నేను అయితే ఇక్కడ హైవే అయితే దిగేసాను. మనవాడు ఆ లోపలికి అయితే వెళ్ళిపోయాడు. కలిసిన వాళ్ళు అందరూ బాగా చూసుకుంటున్నారు, బాగా మాట్లాడుతున్నారు. బాగుంది. పొద్దున్న అయితే అంకుల్ పొలం పనులు అయితే స్టార్ట్ చేశాడు. పిండి జల్లుతున్నట్లా ఉంది. ఇంకా మొక్కలైతే మొలకలకు రాలేదు. ఇట్లానే స్ట్రేట్గా ఇప్పుడు 3 కిలోమీటర్లు నడుచుంటా. అన్ని పంట పొలాలు ఉన్నాయి. ఇప్పుడే తాతగారిని అయితే చూసి ఇలా వచ్చేసరికి అన్నకి లిఫ్ట్ థ్యాంక్స్ అన్న. 10 కిలోమీటర్లు వెళ్ళొచ్చాము. చూద్దాం, కొంచెంగానే వెళ్దాం, మరీ స్పీడ్కి కాదంటానే. ఇప్పుడైతే అన్న ఛాయ్కి అయితే ఆపాడు. ఛాయ్ తాగేసి పోదాం. ఇక్కడ ఛాయ్ చాలా బాగుంటుందంట. ఇది వచ్చేసి మహారాష్ట్ర బార్డర్కి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఛాయ్ తాగేసి అయితే బయలుదేరదాం. ఇప్పుడు నిప్పాని దగ్గర అయితే ఉన్నా. మహారాష్ట్ర బార్డర్కి 15 కిలోమీటర్లు. అన్న అయితే నాకు టిఫిన్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. మార్నింగ్ ఒక ఛాయ్ తాగినా, ఇప్పుడు ఒక ఇడ్లీ తింటున్నాం. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇటు చూసుకోవసరం లేదు. ఇప్పుడే టిఫిన్ కూడా చేస్తాను. అన్న నేనే లిఫ్ట్ అడిగి నేనే ఎక్కిస్తాను అంటున్నాడు. ఎవరు అలాంటి వాళ్ళు అని బాగా కేర్ తీసుకుంటాడు అన్న. అన్ననైతే మిస్ అవుతున్నాను అనుకోవచ్చు. చాలా బాగా ఉన్నాడు ఇప్పుడు వరకు. ఇంకొకటి రాజకీయాల గురించి బాగా హాట్ టాపిక్ అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్. ప్రతి ఒక్కరు అడిగినా ఇదే, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అనే. సరే చూద్దాం. ఇప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా
సక్సెస్ఫుల్గా అయితే మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది మనకి 5th స్టేట్. ఈరోజు వచ్చేసి 22 డే. హ్యాపీగానే ఉంది. ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి ఎలా ఉండబోతుందో చూడాలి. ఇటు వెళ్తే కర్ణాటక, అటు పోతే మహారాష్ట్ర. ఇప్పుడు ఒక అన్న అయితే ఎక్కించుకున్నాడు నాకు లిఫ్ట్. సక్సెస్ఫుల్లీ అన్న ద్వారా నేను ఇప్పుడు 5th స్టేట్లకు అయితే వచ్చేసాను. హాయ్ అన్న. 5th స్టేట్లకు అయితే ఎంటర్ అయిపోయాను మహారాష్ట్రలో. ఇది చూద్దాం. హాయ్ హాయ్ అన్న. ఇక్కడ నుంచి అయితే మనం పూణేకి వెళ్ళిపోదాం. కొంచెం గ్యాప్ తీసుకుందాం. 9:30 అయింది. కొంచెం ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్దాం. ఓకే బాయ్ అన్న. ట్రావెల్ విత్ ఉజ్జి మేరకు కాల్ కరో మై బోల్తా అన్న. ఇప్పుడైతే ఇట్లా స్ట్రైట్ మనం మహారాష్ట్రకి వెళ్ళాలా. కొంతమందిని చూసినప్పుడు మనం తొందరగా స్కిప్ అయిపోవడం బెటర్ వాళ్ళతోనే. కొంచెం డేంజర్ అనిపించింది నాకు అతను చూసినాక. నాకు అంటే డేంజర్ అంటే మనిషి మంచోడే, కానీ కొంచెం తాగేసి ఉన్నాడు. దానికోసం భయం వేసింది. ముందుకైతే వెళ్దాం మనం వేరే లిఫ్ట్ తీసుకొని. ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తుంటే అన్న ఆపి మరీ ఎక్కిస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కోల్హాపూర్లో మహాలక్ష్మి టెంపుల్ వచ్చేసి చాలా ప్రసిద్ధిగాంచింది. తిరుపతిలో వెంకట స్వామి భారీ అయింది. ఇక్కడ తిరుపతి నుంచి ఇక్కడ కూడా వస్తారు. చూద్దాం, అది కూడా విజిట్ చేస్తాం. ఇప్పుడైతే కొల్లాపూర్ అయితే వచ్చేసాను. ఇప్పుడైతే కొల్లాపూర్ అయితే వచ్చేసామండి. 100 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసా. 10 అవుతుంది టైము. ఈరోజు కొంచెం బాగుంది. పైన ఎంత బాగా ఉంది. ఈ కొల్లాపూర్లో ఫేమస్ ఏంటంటే మహాలక్ష్మి టెంపుల్ ఉంది. మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు 6 కిలోమీటర్స్ ఉంది. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్ తీసుకొని వెళ్ళడమే. చూద్దాం ఎక్కడ దాకా. ఈ రోడ్ నుంచి అయితే మనం లోపలికి వచ్చాం అనుకో, డైరెక్ట్ చూసుకుంటే మనకు మహాలక్ష్మి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ వచ్చి చాలా ఫేమస్ అండి. ఈ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఎవరైనా తిరుపతి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారంట. వెంకన్న స్వామి భారీ అంట. అలాగే ఇది 6000 సంవత్సరాల క్రితం 7వ శతాబ్దంలో అయితే నిర్మించారంట. ఇది ఇంకా 8వ శతాబ్దంకి వచ్చేసి మన యాదవులు దీన్ని మొత్తం మళ్ళీ రీమోడలింగ్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసి సార్ వచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చారు. ఓకే 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 సార్. లిఫ్ట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇంటికి వెళ్ళి ఫుడ్ తిందాం అన్నారు. నేను ఫస్ట్ టైం ఇలాగ పల్లెటూరు రావడం ఈ ట్రిప్లో బాగా అనిపిస్తుంది నాకు. సరే చూద్దాం సార్ ఇంటికి వెళ్ళాక. ఓల్డ్ చర్చ్ సార్. ఓకే, ఇది వచ్చేసి పశ్చిమ మహారాష్ట్రలోనే ఓల్డ్ చర్చ్ అండి. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. బ్రిటిష్ టైప్, బ్రిటిష్ కాలంలో చర్చ్ లాగా ఉంది. వచ్చేసి సార్ వాళ్ళది शिवाजी महाराज. वो कोल्हापुर में ओके फैमिली भी. ఇందాక మేము వెళ్ళిన మహాలక్ష్మి టెంపుల్ కాడ ఛత్రపతి శివాజీ గారి ఫ్యామిలీ కూడా ఉందంట, కానీ నాకు వెళ్ళడానికి కుదరలేదు. సార్ విలేజ్ వచ్చేసి ఇది మన సైడ్ సేమ్ అలాగే ఉంది. मेरा యూట్యూబర్ ఇంటికి అయితే వచ్చేసాను. జస్ట్ సార్ దింపుతున్నాడు. బ్యాగ్ అయితే వెనకాల పెట్టాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఒకళ్ళు ఇన్వైట్ చేశారు నన్ను. నమస్తే అంకుల్, సార్ వాళ్ళ డాడీ. హ్యాపీ అయితే హ్యాపీగా ఉంది. అమ్మ నమస్తే అమ్మ. వాళ్ళ అమ్మగారంట. ఇన్వైట్ చేశారు భోజనానికి. టైం వచ్చేసి 1 గంట అవుతుంది. ఇక్కడ భోజనం చేసి మనకి కొంచెం ముందు ఒక 50 కిలోమీటర్స్లో అయితే దింపేస్తారంట. రేపు పూణేకి అయితే బయలుదేరదాం. థ్యాంక్ యూ. ఇప్పుడైతే కోల్హాపూర్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తుంటే ఒకసారి నాకు లిఫ్ట్ ఇచ్చారు. సార్ వచ్చి పోలీసు. అలాగే వాళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చారు. ఒక 30 కిలోమీటర్ లోపల పల్లెటూరు. అమ్మగారు అయితే పంపిస్తున్నారు. ఇక్కడ కూర్చోబెట్టి చపాతి, చేప, నెక్స్ట్ ఏదో ఒక కర్రీ కూడా ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అన్న. ఇప్పుడైతే తిందాం, ఆకలి అవుతుంది. ఇప్పుడైతే సార్ వాళ్ళ నుంచి అయితే తినేసి అయితే బయలుదేరుతున్నాం. చూస్తుంటే ఎంత అందంగా ఉందంటే సూపరు. అక్కడ మబ్బు ఉంది, ఇక్కడ ఎండ ఉంది. రెండుని ఒకేసారి చూస్తున్నాం. ఇదంతా చెరుకు పంటలు ఎక్కువ. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయంట, చెరుకు ఫ్యాక్టరీలు. ఇది వచ్చేసి మొత్తం మనకు పొలాలు ఊరు సైడ్ ఉంటే, ఊరు లాస్ట్లోకి ఉంటే, ఇక్కడ పొలాలు వచ్చేసి ఊర్లో ఉన్నాయి. పొలాల్లోనే ఊరు ఉంది. ఇవంతా చెరుకు పంటే. సూపర్ అంటే సూపరు. మొత్తం గ్రీనరీ. సార్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఫుల్గా ఫుడ్ పెట్టారు. ఇప్పుడైతే మంచిగా ఇలాగ ఇంకా బయటికి ట్రిప్ అన్నట్టు వచ్చాం. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు అయితే తీసుకెళ్తారు సార్ మనను. అక్కడ తీసుకెళ్ళి అక్కడ దింపేసి సార్ అయితే వెనక్కి వెళ్ళిపోతారు. ఎవరికి ఉంటుంది అదృష్టం నాకు తెలియదు, కానీ సొంత తమ్ముళ్ళ చూస్తున్నారు కలిసిన వాళ్ళందరూ. అంతా శివుడు దయ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు చూసిన వాళ్ళు అయితే ఒక లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకు అలా రిక్వెస్ట్ చేసుకుంటానంటే ఈ ట్రిప్ ఒంటరిగా చేస్తున్నా, చాలా కష్టపడుతూ చేస్తున్నా. మీ సపోర్ట్ చాలా ఉండాలని కోరుకుంటున్నా. లాస్ట్ వరకు ఈ ట్రిప్ నేను కంప్లీట్ చేసేటట్టు మీ సపోర్ట్ ఇవ్వండి. చూడడానికి చాలా చాలా అందంగా ఉంది ఈ పల్లెటూరు. అలాగే సార్ ఇచ్చిన మర్యాద ఇంకా అందంగా ఉంది. అమ్మ పెట్టిన ఫుడ్ ఇంకా బాగుంది. చేపల కూర కాదు అది. ఆకాశం అందంగా తయారవుతుంది ఉండి కోల్ది. ఇటు చూసుకుంటే మొత్తం మొప్పులు అయితే భూమి మీద పడేటట్టునే ఉన్నాయి. ఇక హైవేకి అయితే వచ్చేసాం జస్ట్ ఇప్పుడే. పల్లెటూరు అందాలు మొత్తం సూపర్ ఉన్నాయి. ఇప్పుడైతే హైవేకి వచ్చాం. హైవేలో కూడా గ్రీనరీ, ఈ చెట్లు అయితే చాలా ఉన్నాయి. చెరుకు చెట్లు మన సైడ్ ఉంటాయిగా. ఇప్పుడైతే నేను లాస్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇంతటితో అయితే వీడియో అయితే ఆపేస్తున్నా. ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. రేపు మరో వీడియోతో అయితే మీ ముందుకు వస్తా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, కొంచెం నాకు బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇక్కడ నుంచి నాది ఒంటరి ప్రయాణం కింద ఉంది కదా. థ్యాంక్ యూ.